నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. సుమారు 42 సంవత్సరాల క్రితం నేదునూరు గ్రామంలోని మా వ్యవసాయ భూమి సుమారు 20 గుంటలు కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ప్రాజెక్టు కింద ల్యాండ్ అక్విజిషన్ ద్వారా అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు మరియు దాని అడుగు కింద ఉన్న 4 గుంటల భూమి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు. దానికి బదులుగా మాకు నేదునూరు గ్రామం ప్రస్తుతం బీర్పూర్ జగిత్యాల జిల్లాలో ఫైల్ నెంబర్ H63/86 తేదీ 13/6/1990లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గారి ద్వారా సర్వే నెంబర్ 306/18 ద్వారా మా అత్తగారి పేరున ఎనగందుల రాజవ్వ భర్త దుర్గయ్య నేదునూరు గ్రామంలో ఎకరం 2 గుంటల భూమి కేటాయించగా అట్టి భూమిని మేమే స్వయంగా వ్యవసాయం చేసుకుంటున్నామని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మా ఒరిజినల్స్ పట్టా కాగితాన్ని కుదువ ఉంచి 10,000 రూపాయలు అప్పుగా తీసుకుని అటు డబ్బులతో బావి తవ్వి వ్యవసాయం చేసుకున్నామని, కొంతకాలానికి మేము గ్రామంలోని ఓ వ్యక్తికి లీజుకి ఇచ్చి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళగా ఆ వ్యక్తి కుట్రపూరితంగా మరికొందరితో కుమ్మక్కయి ఫోర్జరీ కాగితాలు సృష్టించి బీసీ గొల్ల కులానికి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడని, పైగా భూమి కోసం పోయిన నన్ను చంపుతానని తిడుతూ బెదిరిస్తున్నారని, నాకు న్యాయం చేయాలని దళిత కులానికి చెందిన బాధిత వృద్ధురాలు ఎనగందుల నరసమ్మ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నేదునూరు మాది కనకం పోచయ్య 306 సర్వే నెంబరు. ఎనగందుల నరసవది భూమి. ఎనగందుల నరసవ కాదు, ఎవరు ఎనగందుల రాజవది, అసలు భూమి రాజవది. మా సడకుడు ఫాల్గు చేసిండు. ఫాల్గు చేసిన తర్వాత దాన్ని నేను అప్పుడు లేని ఇక్కడ వాళ్ళు అమ్ముకున్నారు. నేను వచ్చినాక నన్ను కాంతయ్య ఫట్వాన్ ఉంటే నన్ను భయాన పెట్టాలన్నాడు. భయాన సంతకం పెట్టాలంటే నేను పెట్టను అన్నాను. ఆ రోజు వెళ్ళిపోయింది. ఆ కాడికి వెళ్ళి మాకు ఆయనకు మాటలు లేవు. అంతే. ఏ సంవత్సరం జరిగింది ఇది? అప్పుడు ఎంత ఉందా, ఎప్పుడంత సంవత్సరం గుర్తు లేదు. ఇప్పుడు ఈ భూమి ఎవరిది మరి? భూమి రాజావది. భూమి రాజావది. సర్టిఫికెట్ కూడా రాజావ పేరు మీదనే ఉన్నది. మరి ఆ భూమి ఎవరో ఆక్యుపై చేసింది అంటారు కదా, వాళ్ళు గొల్ల సంటాన్ అని చెప్పి కొనుక్కున్నాడు అని చెప్పి వీళ్ళను భూమి మీదకి రానిచ్చలేదు. ఏమనంటే ఆర్మీ తన కొడుకు అందులోకి రానిస్తలేడు, దున్ననిస్తలేడు. అత్తే చంపుతా అని చెప్పి ట్రాక్టర్ గడ్డం పోతే తొక్కిస్తా అన్నాడు. అది కథ. ఇప్పుడు నీకు తెలిసి ఈ జాగా వాళ్ళు అమ్మిరంటావా అమ్మలేదంటావా? అమ్మలేదు. అది వాళ్ళు అమ్మలేదు. నా పేరు ఎనగందుల నరసవ, నేదునూరు గ్రామం, మండలం బీర్పూరి, ఎకరం 2 గుంటలు, కరెంటు బాయి. 90లో పట్టభూమి వచ్చింది. అంతకుముందు 10 ఏళ్ళు ఒట్టిగానే చేసుకున్నాము. 90లో వచ్చింది. మేము 99 దాకా చేసినాం. 20 సంవత్సరాలు చేసినాం. చేసినాక అమ్మిగాళ్ళ చేయకు కౌలుకి ఇచ్చినాం. బతకపోయినందుకు కబ్జా చేసుకున్నారు ఇద్దరు కలిసి. సల్లె సంటన్న, సందర ప్రభాకర్, అమ్మిగాళ్ళు వచ్చాయ. మాకు తెలియకుండా దొంగ సైన్లు పెట్టి పట్ట చేపించుకోరు. నన్ను రానిస్తలేరు, బావి మీదకి దున్ననిస్తలేరు. నువ్వు అమ్మలేవు, నువ్వు నీ జాగా కాదు, ఇది నా జాగా అంటుండు. సల్లె సంటన్న ఎల్లగొట్టిపిస్తుండు, భయపెట్టిస్తుండు అందరిని. అడవునే 3 గుడిసెలు. ఆ 3 గుడిసెల వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళకు. సరే నేను మా అత్త అమ్మింది కదా రాజవ్వ, అమ్మితే కనకం పోసయ్య సైన్ పెట్టాలి, కనకం రాజయ్య సైన్ పెట్టాలి, కనకం రాములు సైన్ పెట్టాలి, మందం మల్లయ్య సైన్ పెట్టాలి, ఎనగందుల దుర్గయ్య సైన్ పెట్టాలి, మళ్ళా ఎనగందుల కొమరయ్య సైన్ పెట్టాలి. వీళ్ళందరూ పెడితేనే నా భూమి అమ్ముడు పోయినట్టు, లేకపోతే లేదు. వాళ్ళు సాక్ష్యాలు కావాలి నాకు. భయనామా కాయిదాలు వీళ్ళందరూ పెట్టినాయి. సల్లె సంటన్న నాకు చూపించాలి. నేదునూరు మాకు డ్యామ్ వచ్చింది. డ్యామ్ వస్తే అందరం పోయినాం. మా ఊరు మొత్తం లేచిపోయింది. 20 గుంటల పెరడు ఉండే. ఆ పెరడు కిందికి ఎకరం 2 గుంటలు చూపించింది ఇందిరమ్మ. అప్పుడు 90లో చూపిస్తే అది చేసుకొని బతికినాం. ఇక మాకు బతుకు సాధగాక అటు హైదరాబాద్కి వెళ్ళిపోయినా. ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నా నేను. సర్వే నెంబర్ ఎంత? 306/18. మొత్తం ఎంతమందికి ఇచ్చారు? మొత్తము డ్యామ్ కింద పోయిన వాళ్ళకు 36-37 మందికి ఇచ్చారు సార్. నాది ఒక్కటే భూమి. చాలామంది అమ్ముకొని పోయిర్రు.
మా నేదునూరులో అమ్ముకొని పోయారు. నేను మాత్రం అమ్మలే. నేను ఎవ్వరికి అమ్మలే, కౌలుకి ఇచ్చిన గంతనే. నన్ను మోసం చేసిండ్రు. ఇప్పుడు మీ ఈ భూమి మీద ఏమన్నా లోన్ ఇట్లా తీసుకున్నావా? 10,000 లోన్ తీసుకున్నా. లోన్ తీసుకొని పట్ట కాగితము ధర్మపూర్ బ్యాంకులో పెట్టిన. 5 కిస్తీలు కట్టిన. ఇప్పుడు ఆ భూమి మీదే అని ఇచ్చారా లోన్? మరి లోన్ ఇచ్చా లోన్ ఇచ్చినప్పుడు మాదని ఇచ్చిండ్రు. మా అత్త పేరు మీద ఉన్నది ఎనగందుల రాజావా అని. 10,000 లోన్ ఇస్తే బాయి తోడి కరెంటు పెట్టుకున్నాం. 9 ఏళ్ళు చేసినాం. 9 ఏళ్ళు చేసినాక బతకనికి పోయినాం హైదరాబాద్. బతకనికి పోతే ఇక్కడ మీకు కౌలుకి ఇచ్చారు, వాళ్ళు మోసం చేసిండ్రు. వాళ్ళు ఇంకోళ్ళు కలిసి మిమ్మల్ని మోసం చేశారు. ముగ్గురు కలిసి మోసం చేశారు. దొంగ సైన్లు ఎవరు పెట్టిండ్రో వాళ్ళు కూడా నాకు బయట పడాలి. మరి ఇలా మీరు జగిత్యాల జిల్లా కలెక్టర్ వచ్చారు కదా? జిల్లా కలెక్టర్ కలిసిన, ఆడియో సాబుకు కలిసిన, ఎంఆర్ఓ సాబుకు కలిసిన, అందరికి దండం పెట్టుకుంటా పోతే సపోర్ట్ చేస్తలేరు ఎవరు. పెద్ద సార్ ఏమన్నాడు? కలెక్టర్ సార్ ఏమన్నాడు? పెద్ద సార్ ఏమన్నాడు, ఇది అన్యాయం జరిగిందవ్వా, నువ్వు ఆడియో ఆఫీసుకు పో, ఆయన న్యాయం చేస్తాడని అన్నాడు. ఇక ఆడియో ఆఫీసుకు పోతే మేమేం చేయలేము, నువ్వు లాయర్ని పెట్టుకో అని అంటాడు. నేను పెట్టుకోలేను సార్, నేను తిందామంటేనే తిండి లేదు, నేను లాయర్ ఫీజు ఎడికెళ్ళి కట్టాలి సార్ అని నేను అన్నా. ఇక ఇంకొక మేడం ఇక్కడ ఈ కాగితం అని తీసుకున్నది. ఆమె తీసుకున్నాక నాకు రసీదు కావాలంటే సరే అని రసీదు ఇచ్చిండ్రు. ఇక నాకేం సమాధానం చెప్తలేరు. 12 సంవత్సరాల నుంచి ఇదే బాధలో తిరుగుతున్నా. కలెక్టర్కు, ఆడియోకు, ఎంఆర్ఓకు అప్లికేషన్లు ఇచ్చుకుంటా పోతున్నా. అప్లికేషన్లు ఇచ్చుకుంటా పోతున్నా. మాది మీ భూమిని కబ్జా చేసిన వాళ్ళు ఎవరు? గొల్లోళ్ళు. గొల్లోళ్ళు మీ భూమిని కబ్జా చేసిరా? మీకు ఎంత ఉంది భూమి? ఎకరం 2 గుంటలు. ఎకరం 2 గుంటలకు మొత్తం ఏం లేకుండా కబ్జా చేసుకున్నాడు. నేను పోతే ఆ ట్రాక్టర్ కింద దొక్కి చంపుతా అంటాడు. నాగలిగా కట్టుకొని వస్తే నాగలు కడ్డం పోతే ఎట్లతో అనిపించాడు. అలా భార్య పూలమ్మ మదిగిలంజా ఎన్ని దినాలు ఎడిగి పోయినవే, ఎక్కడ పోయినవే అని చెడ్డ మాటలు తిట్టింది. చల్ల సంటన్న తిట్టిండు. వాళ్ళ పుష్కరాలు ఎప్పుడైనా డేట్ అయితే యాది లేదు సార్. సంటన్న చచ్చిపోయిండు. సంటన్న ఉన్నప్పుడు గొడవ అయింది. ఆయన చచ్చిపోయిండు. ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు నన్ను రాణిస్తలేరు బావి మీదకి. మా నాయన కొన్నాడు, నీది కాదు భూమి, నీ భూమి ఏడున్నదో అడిగిపో, మా దగ్గరకు రావద్దు, మంచితనం ఉండదు. పోలీస్ స్టేషన్కి పోయినాక ఇట్లా అంటారు సార్ అంటే, అవా నేను నూకేస్తే నడమలేరుగా పడతావు, పో ఏమన్నా న్యాయం అయినాకనే భూమి మీదకి రా, అంతవరకు భూమి మీదకి రాక అని ఎస్ఐ అన్నాడు. ఎంఆర్ఓ కూడా అదే మాట అన్నాడు. ఇక సపోర్ట్ చేయకున్నా సార్ పోక భయానికి. నూకితే వాడితే నా కాళ్ళు రెక్కలు ఇరుగుతే ఎవరు చేసి పెట్టాలి నాకు, అదే భయానికి ఇక ఇవి సాలరా చుట్టూరుగా తిరుగుతున్నా. వీళ్ళందరికీ ఎంఆర్ఓకు, ఆడియోకు, కలెక్టర్కు అందరికీ దండాలు. నాకు న్యాయం చెయ్యాలి. నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. మా పెద్ద మనిషి చచ్చిపోయిండు. నాకు ఎవ్వరు లేరు, ఏడ దిక్కు లేదు. హైదరాబాద్లో కూడా కిరాయికి తీసుకొని ఉన్నా. నేను కిరాయి తీసుకొని బతుకుతున్నా. సారంగపురము ఎస్ఐ కూడా వచ్చిండు ఎన్క్వైరీ చేసుకొని ఆస్తి ఏమన్నా ఉన్నదా లేదా అని. ఆడ కూడా ఎన్క్వైరీ కూడా వచ్చి ఏం లేదని పోయిండ్రు. నన్నంతా ఆగమాగం చేసిండ్రు అందరు కలిసి. నేను ఎవరిని నీకు రాదు, ఇప్పుడు నేను ఒక్కదాన్ని కదా సార్. నాకు నేను ఎవ్వరికి అమ్మలేము. మా రాజా అమ్మలే. మా అత్త బాగలేనప్పుడే నేను హైదరాబాద్కి తీసుకుపోయినా. అన్నీ చచ్చిపోయింది, అన్నీ దానం చేసిన. మా అత్త అమ్మలేదు, నా భర్త అమ్మలేడు, నా అల్లుడు అమ్మలే, నా బిడ్డ అమ్మలే. 22 వెళ్ళినాయి కావచ్చు. 90లో కొన్నాను అంటుండు. నాకు 90లో పట్టు వచ్చింది. 90లో ఎట్లా కొంటారు సార్ చెప్పండి. 90లో నాకు పట్టకాయిదము కలెక్టర్ ఇచ్చింది. 20 మంది ఆడవాళ్ళు కలిసి కొడితే నా దెబ్బలను చూసి నిజామాబాద్ కలెక్టర్ అమ్మ వచ్చి పట్టకాయిదాలు ఇచ్చింది అందరికీ. నా ధర్మాన్ని అందరికి పట్టకాయిదాలు వచ్చినాయి, లేకపోతే ఎవరికి రాకపో పట్టకాయిదాలు. మా ఊరు మొత్తం నన్ను చూసి ఇచ్చిండ్రు. ఒక ఆమె మందకానికావా నుండి ఆమె చెయ్యి ఇరిగింది, నాకు దెబ్బలు తాకినాయి. ఇక మా పుణ్యాన వాళ్ళందరూ పట్టాలు తీసుకొని ఇప్పుడు చిన్నగా లీడర్ తనాలు చేసి నన్ను ఎగలనిస్తలేరు ఆ ఊళ్ళే. ఇక ఎవరంటే ఉన్నాడు ఒక ఆయన భూమి మీదకి వచ్చిన ఆయన ఉన్నాడు, పక్క పండి చిన్న బుచ్చ లీడగాళ్ళు ఉన్నారు.
మరి అలా ఇక చెడ్డ మాటలు వస్తాయి కానీ అనొద్దు నేను ఇక వాళ్ళు రానిస్తలేరు బుడ్డ లీడర్లు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇబ్బంది నేను ఆ ఊళ్ళోకి పోతేనే నన్ను ఎలగొట్టిస్తారు, ఆ ఊళ్ళోకి పోతేనే ఎలగొడతారు. ఏమంటున్నారు వాళ్ళు? ముసలిదాన్ని ఎలగొట్టరు, మీ ఇళ్ళలో ఎందుకు ఉంచుకుంటారు, ముసలిది ఎందుకు వచ్చింది ఎలగొట్టుర్రి, మీరు ఉంటారా ఊళ్ళో పీకుతారా అని అంటుర్రు ఆ ఉన్నోళ్ళని. ఇక వాళ్ళు భయానికి నన్ను ఉండనిస్తలేరు. వాళ్ళ ఇళ్ళల్లో చెట్టు కింద వండుకున్నా, గడం చేసుకొని కారం పొడి పెట్టుకొని పన్నా. మరి ఎవరైనా కూడా చంపితే ఎవరు దిక్కు, ఎవరు రానియలేరు. 2 ఏళ్ళు చెట్టు కిందనే పన్నా. అక్కడ బోరింగ్ ఉన్నది, ఆ బోరింగ్ కాడ గడం చేసుకొని పండుకొని కొట్లాడినా కానీ నన్ను రానిస్తలేరు. ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఏం కావాలి మరి? నాకు నా భూమి నాకు రావాలి. కరీంనగర్ డిఎస్పి కూడా వచ్చి తిట్టిపోయిండు వాళ్ళని. ఇది ధర్మపురి ఎస్ఐ కూడా తిట్టిండు. ఏమరా బయనామా కాగితం చూపి, సరే ముసలామె అమ్మింది కదా బయనామా కాగితం చూపిస్తే ముసలిదాన్ని నిలగొడతామా అన్నారు. లేదు సార్ బయనామా కాగితం లేనిది ఎట్లా కొన్నారు, ఎవడాడు సైన్లు పెట్టినాడు, మా పాలోడా మా తోలేడా, మా అయ్య పుట్టినోడా మా మామ పుట్టినోడా సైన్లు పెట్టినోడు, ఎవడు పుట్టిండు, నన్ను అన్యాయం చేసారు. నా ధర్మాన మీ అందరికి పట్టకాయిదాలు వచ్చినాయి, లేకపోతే మీకు పట్టకాయిదాలు రాకపోవు. రేకుల పల్లెలు 20 మంది కలిసి కొట్టిర్రు నన్ను, మా భూమిలోకి వచ్చిర్రు, మీరు ఎక్కడికి వెళ్ళి బతకనికి వచ్చిర్రు అని ఎలగొట్టిర్రు. కొత్త కలెక్టర్ దగ్గర పోయి మొర పెట్టుకుంటే మాకు అందరికి పట్టకాయిదాలు ఇచ్చారు. 36 మంది 37 మంది యాదులు వేసారు. జర దండం పెడతా ఇట్లా అట్లా అనుకోకుండ్రి, నేనేం ఎక్కువ చదవలేను, నాకు వచ్చిన యాది ఉన్నది చెప్తున్నా, యాది లేని చెప్తలేను, ఏమనుకోకుండ్రి దయచేసి. నేను సావనీకి వచ్చిన 12 ఏళ్ళ సుంది తిరుగుతున్నా, నాకు న్యాయం అనేది జరగాలి. కలెక్టర్ చేస్తారో ఎంఆర్ఓ చేస్తారో ఆడియో చేస్తారో గవర్నమెంట్ ఎవరు చేసినా వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఉంటాయి. సరే మా తమ్మి నాని కొడుకు వారసుడు ఉంటాడు కదా, వారసుని ఎందుకు పిలవలేరు? వారసుని పిలిచి నేనంటే కొడలు దాన్ని నాది నడవది, వారసుని అయితే నడుస్తుంది కదా, అప్పటికి 50 ఏళ్ళకు ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకు విలువలేరు? 1000 రూపాయలకి అమ్మిండ్రు అనుకో, మరి ఆయనను పిలిచి సైన్ పెట్టించుకోవాలి కదా, ఎందుకు పెట్టలేరు? ఇప్పటికి కూడా బయనామా కాగితం చూపించాలి, చూపిస్తేనే మంచిది, లేకపోతే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ గట్టి చర్యలు తీసుకుంటాను నేను. ఏడికైతే ఆడకాయ అందరికీ గవర్నమెంట్ అందరికీ దండం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.